సినీ లవర్స్ కు బిగ్ షాక్. తెలుగు రాష్ట్రాల్లో జూన్ నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. రెంట్పై థియేటర్లు నడపలేమని చేతులెత్తేశారు ఎగ్జిబిటర్స్. మరి కొత్త సినిమాల పరిస్థితి ఏంటి? సినిమా విడుదల వాయిదా పడుతుందా? టాలీవుడ్ స్టార్ హీరోలకు ఊహించని షాక్ ఇచ్చారు ఎగ్జిబిటర్లు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు మూసివేయబోతున్నట్లు ప్రకటించారు. ఫిలిం ఛాంబర్లో సమావేశమైన తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. రెంట్పై థియేటర్లను నడపలేమని చేతులెత్తేశారు. ఈ మేరకు ప్రొడ్యూసర్లకు లెటర్స్ రాయాలని నిర్ణయించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య కొన్నాళ్లుగా ఈ వార్ నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. కానీ ఏకాభిప్రాయానికి మాత్రం రాలేకపోయారు. అద్దె పద్ధతిలో చెల్లిస్తే తమకు గిట్టుబాటు కావడం లేదన్నది ఎగ్జిబిటర్ల వాదన. ఎగ్జిబిటర్లు అడిగినట్లు పర్సంటేజీల రూపంలో చెల్లిస్తే తమకు వర్కౌట్ కాదన్నది డిస్ట్రిబ్యూటర్ల వర్షన్. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఏ సినిమాకు ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలన్నది డిసైడ్ చేశారు. 30 కోట్లకు నైజాం రైట్స్ కలిగిన సినిమాలకు ఫస్ట్ వీక్ 75% కలెక్షన్ను డిస్ట్రిబ్యూటర్లకి, 25% ఎగ్జిబిటర్లకి ఇవ్వాలి. ఇక సెకండ్ వీక్లో 55% డిస్ట్రిబ్యూటర్లకి, 45% ఎగ్జిబిటర్లకి, మూడో వారంలో 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి పర్సంటేజీల రూపంలో చెల్లించాలి. ఇక 10 కోట్లలోపు హక్కులున్న సినిమాలకు మొదటి వారం 50-50 రేషియాలో వచ్చిన కలెక్షన్లను పంచుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో వారంలో 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, మూడో వారంలో 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలోనే గొడవ జరుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదు. అయితే ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్కు పిలుపునివ్వడంతో పెద్ద సినిమాల విడుదలపై సస్పెన్స్ నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు జూన్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధమవుతుంది. యాక్చువల్ గా మే 30ని సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడంతో ఈ సినిమా రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. హీరో ధనుష్, నాగార్జున నటించిన మల్టీస్టారర్ మూవీ కుబేరా సినిమా విడుదలపైన ఉత్కంఠ నెలకొంది. ఈ మూవీ జూన్ 20న విడుదలకు ప్లాన్ చేసింది యూనిట్. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటు మంచు విష్ణు నటించిన కన్నప్ప జూన్ 27న రిలీజ్ కి సిద్ధమైంది. ఇవే కాక చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడితో కొన్ని సినిమాల విడుదల వాయిదా పడ్డాయి. ఇంతలోనే ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడంతో ప్రొడ్యూసర్లకు తలనొప్పిగా మారింది.